మహిళా అధికారులను అభినందిస్తున్నాం. బోలో భారత్ మాతా కి, భారత్ మాతా కి. జిల్లా రాష్ట్ర అధికారులందరి ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర ప్రారంభమవుతుంది. దయచేసి అందరూ అధికారులు అలాగే ర్యాలీని లీడ్ చేస్తున్న మహిళా అధికారులు వెనక్కి జాయిన్ అయ్యవలసింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, గౌరవ సిపి విజయవాడ గారికి, ఈగల్ ఆంధ్రప్రదేశ్ తరఫున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఒక అద్భుతమైన దేశవ్యాప్తంగా ఎన్నో రకాల కార్యక్రమాలు జరిగాయి డ్రగ్స్ మీద. కార్యక్రమాల్లో పోలిస్తే ఇంకా ఈ కార్యక్రమం చాలా వినూత్నమైంది. ప్రారంభించే ముందు ఒక చిన్న కథ చెప్తాను. మీ అందరూ గుంటూరు ఎస్పీగా పనిచేశాను. ఆ పనిచేసినప్పుడు అక్కడ ఒక తీవ్రమైన నేరం ఒకటి జరిగింది. దానికి పోలీసులు దర్యాప్తు చేస్తే ఇంకా ఆ నేరం చేసింది ఒక స్ట్రీట్ చైల్డ్, అంటే వీధి బాలుడు. ఆ అబ్బాయి ఎందుకు ఇలా చేశాడని చెప్పేసి పరిశీలిస్తే ఇంకా అబ్బాయి వైట్నర్కి బానిసయ్యాడు. మీకు వైట్నర్ తెలుసు కదా, సొల్యూషన్. అది కూడా డ్రగ్ కింద తీసుకుంటారు కొంతమంది. తర్వాత నాకు అనిపించింది, ఇటువంటి చిన్నాల పిల్లలు కూడా వీధుల్లోకి వెళ్ళి ఆ పిల్లల్ని తీసుకొచ్చి రోటరీ ఇంకా లయన్స్ క్లబ్లు అందరూ కూడా సహకారంతో, వివిధ శాఖల సహకారంతో వాళ్ళ బల్లో వేశారు. సో ఆ రోజు నుంచి ఈ డ్రగ్స్ అంటే చెప్పనివ్వండి, డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు, జీవితం వద్దు. యాక్చువల్లీ మన జీవితాన్ని మనం ప్రేమిస్తే, మనం మంచిగా ఉండాలనుకుంటే, మన కుటుంబ సమాజం బాగుండాలనుకుంటే ఎవరు డ్రగ్ని ముట్టుకోకూడదు, డ్రగ్ జోలికి వెళ్ళకూడదు. ఎవరైనా అలాగా వెళుతూ ఉంటే వాళ్ళని మనం కౌన్సిల్ చేయాలి, గైడ్ చేయాలి, దాని పరిణామాలు ఏమి చెప్పాలి. ఇప్పుడే సార్ చెప్తూ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఒకసారి డ్రగ్కి బానిసలు అయిపోతే ఇంకా జీవితం వాళ్ళ చేతిలో ఉండదు.
కంప్లీట్ కాదు, లేదా జైల్లో ఉంటుంది, లేదా అది శ్మశానంలో ఉంటుంది. ఇది డ్రగ్స్ పరిణామం. కాబట్టి ఎంత త్వరగా దీన్ని మన సమాజంలో చైతన్యం తీసుకువస్తే అంత మంచిది, అంత చక్కగా సొసైటీ ఉంటుందని సందర్భంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా దిగ్విజయంగా నిర్వహిస్తూ ముందుకు తీసుకెళ్తున్న సిపి గారికి, అలాగే ఈగల్ సార్కి, ఈగల్ టీంకి, అలాగే ముందు నడిపిస్తున్న మన సెలబ్రిటీ సైక్లిస్ట్కి హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగాలి. ఎన్టీఆర్ డ్రగ్ ఫ్రీ డిస్టిక్గా, ఫస్ట్ డ్రగ్ ఫ్రీ డిస్టిక్గా రాష్ట్రంలో ఏర్పడలేని సందర్భంగా ఆశిస్తూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తీసుకొని దాదాపు ఈరోజు 10 రోజులై 11వ రోజున ఈరోజు ఈ కార్యక్రమం ఎంటర్ అయింది. ఇప్పటి వరకు దాదాపు 115 కిలోమీటర్లు వీళ్ళు సైకిల్ యాత్ర చేస్తూ, పోలీస్ అధికారులు 5 మంది సైకిల్ యాత్ర చేస్తూ ప్రజల్లో చైతన్యం నింపుతూ ముందుకు పోతున్నారు. ఈ డ్రగ్స్ మీద దండయాత్ర అనేది అది మేము ఊహించిన దానికంటే కూడా ఎక్కువ ప్రజాదరణతో ముందుకు పోతా ఉంది. ఎందుకంటే ఇది ప్రజల ఆకాంక్షల నుంచి వచ్చిన యాత్ర. ఇది కన్న తల్లి కడుపు కోత నుంచి వచ్చిన యాత్ర. ఇది భవిష్యత్తు చిన్నాభిన్నమైన యువతను చూసి పుట్టుకొచ్చిన యాత్ర. అందుకే ఈరోజు ప్రజల్లో అనూహ్య స్పందన వస్తూ ఉంది. నేను ఎందుకు చెప్తానంటే, ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఈ గంజా అనేది ఒకప్పుడు సాగు చేసేవాళ్ళు. దాదాపు 9,000 ఎకరాల్లో ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఈ గంజాయి సాగు చేస్తూ దేశం మొత్తానికి మనమే సప్లై వాళ్ళం. అంత బ్యాడ్గా మనము ఫోకస్ అయిన పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి 1 ఇయర్లో 9,000 ఎకరాల గంజా పంటని సమూలంగా నిర్మూలించి ఈరోజు ప్రభుత్వం గర్వంగా చెప్పగలుగుతుంది. డ్రోన్స్ ఉపయోగించారు, శాటిలైట్ మ్యాప్స్ ఉపయోగించారు, తర్వాత ఆల్ టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ చేసి ఈరోజు 1 ఎకరాలో కూడా గంజాయి లేకుండా ఈరోజు గర్వంగా ముందుకు నిలబడిన ప్రభుత్వాన్ని చూసి మనందరం కూడా చాలా సంతోషపడాల్సిన అవసరం ఉంది. విజయవాడ అంటే గుర్తుకొచ్చేది గంజా బ్యాచ్, డ్రగ్స్ బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్. ఇది మన దరిద్రానికో లేదంటే మన కర్మకో మొత్తం మీద ఏది జరిగినా కూడా వాడు గంజా బ్యాచ్, వాడు బ్లేడ్ బ్యాచ్ అంటారు. ఎందుకంటే విజయవాడకి ఎంతో మహోన్నతమైన చరిత్ర ఉంది. ఇక్కడి నుంచి స్వతంత్రోద్యమం అనేది ఇక్కడి నుంచే నడిచింది. మరి మహామహులు ఈ ఘటన పుట్టారు. అయినా కూడా ఈ డ్రగ్స్ అనేది ఒక చెడ్డ పేరు తెచ్చిన సందర్భంలో దీని మీద ఒక యుద్ధమే చేయాలా. దాని గురించే సే నో టు డ్రగ్స్, ఎస్ టు లైఫ్ అన్న ఒక స్లోగన్ తీసుకొనేసి ముందుకు పోతున్నాము. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించే దిశగా ముందుకు కదులుతున్నాము. ఈగల్ అనే సంస్థ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఆ సంస్థకు జవసత్వాలు నింపి ఈరోజు డ్రగ్స్ని ఉక్కుపాదంతో అణిచివేయమని అందరికీ ఆదేశాలు ఇచ్చి ఈరోజు ఏదైతే అనుకున్న లక్ష్యాలకి చాలా దగ్గరగా త్వరగా చేరుకుంటున్నామో, ఖచ్చితంగా ఈ డ్రగ్స్ని కిలోమీటర్ లోపు పాతాళంలో తొక్కేసేసి మనందరం కూడా యువత ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి. మనందరం కూడా ఇన్స్పైరింగ్ టైమ్స్లో ఉన్నామని గౌరవ సీఎం గారు చెప్తుంటారు. అంటే ఒక ఉత్తేజభరితమైన సమయంలో ఉన్నాం. ఒకవైపున అమరావతి నిర్మాణం జరుగుతోంది, మరొక వైపున పోలవరం కంప్లీట్ కావస్తూ ఉంది, మరొక వైపున వైజాగ్ డేటా సెంటర్ వస్తూ ఉంది. ఎంతో ఆశావహ దృక్పథంతో ముందుకు పోతున్నాం. యువత ఇంకా ఫలాలను అందుకోవడానికి, లక్ష్యాలను చేరుకోవడానికి దగ్గరగా జరుగుతున్నారు. అటువంటి సమయంలో ఈ డ్రగ్స్ అనే దాన్ని మనం ఖచ్చితంగా 100కు 100% నిర్మూలించుకోవాల్సిన అవసరం ఉంది. దాని గురించే గత 1.5 yearలో పోలీస్ అమ్ముల పొదిలో ఎన్నో ఆయుధాలు సమకూర్చుకున్నాము. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 10,500 సీసీ కెమెరాలు పెట్టాము.
ఒక్క 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే 526 సీసీ కెమెరాస్ పెట్టి ఈరోజు గర్వంగా ఏదైనా అఫెన్స్ జరిగితే, నేరం జరిగితే 36 అవర్స్లో అది డిటెక్ట్ కావాలి. సో అది పెట్టుకొనేసి ముందుకు పోతున్నాం. దాదాపు 50 డ్రోన్స్ సమకూర్చుకున్నాం. పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ అనే ఒక డ్రెకోనియన్ లా, ఎన్డీపీఎస్ చట్టం ఉంది. ఎన్డీపీఎస్ చట్టంలో 6 నెలలు మినిమం జైల్లో ఉంటారు. ట్రయల్ అయిపోయి నేరము ప్రూవ్ అయితే 20 సంవత్సరాలు జైల్లో ఉంటారు. అయితే ఒకసారి మీరు గంజా కేసులో ఇరుక్కొని మళ్ళీ రెండో కేసు చేస్తే ఒకటి ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ఉంది, పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్. ఆ పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్లో దాదాపు సంవత్సరం రోజుల పాటు ఎటువంటి విచారణ లేకుండా జైల్లో ఉంచవచ్చు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ నుంచి దాదాపు 23 మందిని పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్లో కటకటాలు వెనక్కి నెట్టాము. ఈ ఏరియాలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 5 మందిని పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్లో లోపల పెట్టేశాం. అంటే ఉక్కుపాదంతో అణిచివేయాలనే ఒక తపనతో పోలీస్ శాఖ ముందుకు కదులుతూ ఉంది. మిగిలిపోయిన అవశేషాలన్నీ కూడా తుడిచిపెట్టేసి ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ డ్రగ్స్ మీద దండయాత్ర కార్యక్రమాన్ని చేపట్టాం. ఒకవైపున ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, మరొక వైపున ఈ ఏరియాలో దాదాపు 13 హాట్స్పాట్స్ ఉన్నాయి. 13 ప్రదేశాలు ఈ డ్రగ్స్ వాడే ప్రదేశాలుగా గుర్తించడం జరిగింది. ఆ 13 ప్రదేశాలని అణువణువు మేము కాపలా కాపిన టెక్నాలజీ కాస్తూ ఉంటుంది. అణువణువు డ్రోన్స్ వెళ్తుంటాయి. ప్రతి సందర్భంలో కెమెరాలు ఉపయోగిస్తుంటాము. అన్ని టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ చేస్తూ ముందుకు పోతున్నాం. అదేవిధంగా ఆ 13 హాట్స్పాట్స్ యొక్క వల్నరబిలిటీని తగ్గించడం జరిగింది. ముఖ్యంగా అక్కడ లైటింగ్ పెంచడము, లేదంటే అక్కడ నిఘా ఉంచడము, ఇలాగా ఎన్నో కార్యక్రమాలకు వైపులు చేపడుతున్నాం. 2012 సంవత్సరం నుంచి ఈరోజు వరకు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో 2517 మంది గంజాయి కేసులు అరెస్ట్ అయ్యారు. 2517 మంది. ఈ 2517 మంది మళ్ళీ వీఆర్ రీవిజిట్ చేసి అసలు వీడు ఏం చేస్తున్నాడు, వీడు గంజా మానాడా లేదా అనేసి ఈ మధ్యన ఒక ఒపియాయిడ్ సబ్స్టిట్యూషన్ థెరపీ సెంటర్ అని ఒకటి ఉంది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో. ఆ సెంటర్లో సైకియాట్రిస్టు దగ్గరికి కౌన్సిలింగ్ పంపిస్తున్నాం. ఇప్పటి వరకు దాదాపు 300 మందిని తీసుకెళ్లి కౌన్సిలింగ్లో చేర్పించాం. అంటే ఒకవైపున ఈ డ్రగ్స్ బారిన పడిన వారిని మళ్ళీ వెనక్కి తెచ్చుకొని జనజీవన స్రవంతిలో కలిపే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మరొక వైపున కార్డనెన్స్ సెర్చ్ ఆపరేషన్స్ చేస్తున్నాం. అనుమానాస్పదంగా ఉంటే మీకు అందరూ తెలుసు టెక్నాలజీ అనేది ఎంత ఈరోజు మనకు టెక్ సేవీ చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారు. టెక్నాలజీ అంటే ఒక విషయం చెప్తాను. నేరస్తులు 1,00,000 మంది నేరస్తులు ఉన్నారు. రాష్ట్రంలో 1,00,000 మంది నేరస్తులు ఉన్నారు. ఈ 1,00,000 మంది నేరస్తుల యొక్క ఫేసెస్ అన్నీ కూడా నిక్షిప్తమైనాయి. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 126 ఎఫ్ఆర్ఎస్ కెమెరాస్ ఉన్నాయి. 126 ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ కెమెరాస్. పిల్లలు కాబట్టి చెప్తున్నాను, మీకు ఏదైనా తెలుసుకోవాలి, పోలీసింగ్ అనేది ఎలా ఉంటుందని తెలుసుకోవాలి. ఎఫ్ఆర్ఎస్ అనే కెమెరాస్, ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ కెమెరాస్ 126 ఉన్నాయి. ఈ 1,00,000 మంది నేరస్తులు ఈ 126 కెమెరాస్ ముందు అలా వస్తే ఇమీడియట్గా ఒక అలర్ట్ వస్తుంది పోలీస్ శాఖ. నేను అందుకే చెప్తున్నాను, ఆ 1,00,000 మంది నేరస్తుల యొక్క ఫోటోలు ఎలా వచ్చాయంటే సిసిటిఎన్ఎస్, క్రైమ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ అనే ఒక పోర్టల్ అనేది ఉంటుంది. సో ఆ సిసిటిఎన్ఎస్లో మీరు ఎక్కితే ఈ 126 కెమెరాల ముందుకు మీరు వస్తే ఇమీడియట్గా పోలీస్ మీ దగ్గరకు వస్తారు. అందుకే క్రైమ్ రికార్డ్స్లో ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కకూడదు. ముఖ్యంగా గంజాయి అఫెండర్స్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అని ఉంది, ఎన్సిబి అని అంటారు, దేశవ్యాప్తంగా ఉంది. ఎన్సిబి పోర్టల్లో ఈ గంజా తాగిన వాడు, గంజా కేసు అరెస్ట్ అయిన వాడి ప్రతి ఫోటో ఉంటుంది, వాడి ఫింగర్ ప్రింట్ ఉంటుంది, వాడి గెయిట్ ఉంటుంది, వాడికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. తర్వాత ఇప్పుడు డేటాబేసెస్ అన్నీ కూడా
పోలీసుకు అందుబాటులోకి వచ్చాయి. ఒకటి నాట్గ్రిడ్ అనే ఒక పోర్టల్ ఉంది. ఈ నాట్గ్రిడ్ పోర్టల్ ద్వారా మనకున్న అన్ని డేటాబేసెస్ అన్నీ కూడా దాంట్లో నేను సెర్చ్ చేసుకోవచ్చు. ఉదాహరణకి ఒక నార్కోటిక్ అఫెండరు ఈరోజు ఇక్కడి నుంచి వదిలేసేసి ఒక ట్రైన్లో వెళ్తాడు. ట్రైన్ రిజర్వేషన్ డేటా నా దగ్గర ఉంటుంది. ఇతను పోయేసేసి ఒక బ్యాంక్లో మనీ డ్రా చేస్తాడు, ఆ డేటా నాకు వస్తుంది. ఇతను వెళ్ళేసేసి ఒక టోల్ గేట్ దాటుతాడు, టోల్ గేట్ దాటిన విషయం పోలీసుకి తెలుస్తుంది. ఇతను వచ్చేసేసి వేరే కంట్రీకి ఇమిగ్రేషన్ చెక్ చేస్తాడు, అది నాకు తెలుస్తుంది. తర్వాత ఇతను ఒక కారు కొంటాడు, నాకు తెలుస్తుంది. అన్ని డేటాబేసెస్ ఇంటిగ్రేట్ అయ్యి ఉన్న ఒక అద్భుతమైన వ్యవస్థ నాట్గ్రిడ్ అనే వ్యవస్థ పోలీస్ అమలు పొదిలోకి వచ్చింది. అందుకే నేరస్తులు నేరం వదిలేసి వెళ్లాల్సిన పరిస్థితి, ముఖ్యంగా విజయవాడ ఈజ్ నో మోర్ సేఫర్ ఫర్ క్రిమినల్స్. ఈ విషయాన్ని నేను ప్రతి సందర్భంలో చెప్తుంటాను. విజయవాడ ఇక సురక్షితం కాదు, క్రిమినల్స్ సురక్షితం కాదు. మీరు పట్టుబడాలనుకోండి, మీరు పట్టుబడాలంటే మీ ఇష్టం, మీరు క్రైమ్ చేసుకోవచ్చు. ఈ మధ్యన చైన్ స్నాచెస్ చూస్తున్నాం, అంత మునుపు చైన్ స్నాచ్ చేసి వెళ్ళిపోయాడు. దురదృష్టవశాత్తు ఈ ఎన్డీపీఎస్ అఫెండర్స్ అంతా కూడా గంజాకి డబ్బులు దొరక మోటార్ సైకిల్ దొంగతనాలు చేస్తున్నారు, అదేవిధంగా చైన్ స్నాచెస్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా గ్యాంగ్ ఫైల్స్ తయారు చేస్తాం. ఈ మోటార్ సైకిల్స్ దొంగతనం చేసి అమ్మేవాళ్ళందరికీ ఒక గ్యాంగ్ ఫైల్, చైన్ స్నాచ్ చేసి గంజా అమ్మేవాళ్ళందరికీ ఒక గ్యాంగ్ ఫైల్, గంజా పెడ్లర్స్ మీద ఉక్కుపాదం మోపుతున్నాము. ఈ విషయం చెప్పడానికే ఈ దాదాపు 35 రోజుల పాటు ఈ డ్రగ్స్ మీద దండయాత్ర అనే ఒక ఉద్యమ కార్యక్రమాన్ని తీసుకుని ఈరోజు ముందుకు పోతున్నాము.